ఇన్ని రోజులు నేను నమ్మను చూడనందు. నమ్మకం అనేది మాటల్లోనే ఉంటుందని ఈ రోజే అర్థమైంది. పేర్లు కలిశాయి కానీ మనం కలవలేదు. ఇట్స్ టైమ్ టు డిసైడ్. గుడ్ బై. ఇదేనా నందు నీ బిజీ? నువ్వేంటి ఇక్కడున్నావు? నేను నిన్ను అడిగానా? నోరు మూసుకునుండు. అసలేంట్రా నీ ప్రాబ్లం? ఎందుకు నా లైఫ్లోకి వచ్చావు? అసలేంటి నీ ప్రాబ్లం? అసలు నేను ప్రాబ్లమా లేదంటే నా ప్రేమే ప్రాబ్లమా? నువ్వే ప్రాబ్లం నందనా. అసలు నువ్వు ఎలా ఉండేదానివో తెలుసా? ఇంకా ఎంతసేపు రా వెయిటింగ్ ఇక్కడ? వస్తున్నా. ఏమైంది? ఫేస్ ఎలా పెట్టావు? వాడి గర్ల్ ఫ్రెండ్కి బ్రేకప్ చెప్పనీకి రెడీ అయ్యాడు సార్. ఏరా నిజమా? నేను చెప్తుంటే మళ్ళీ వాడిని అడుగుతావేంట్రా? ఏం లేదు, వాడి నోటిని విందామని. నిజమేరా. సూపర్, గుడ్ డెసిషన్. నువ్వు కూడా ఏంట్రా వాడికే సపోర్ట్ చేస్తున్నావు? కాకపోతే దాని రీజన్ ఏంటో తెలుసుకోవాలనుంది. రిలేషన్షిప్లో ఎన్ని ఇయర్స్గా ఉన్నా ఒక్కసారి కూడా అర్థం చేసుకోలేదు. ఎప్పుడు గొడవలు, అనుమానాలే. వర్కౌట్ అవ్వదనిపిస్తుంది. దగ్గరగా ఉండి బాధపడే కన్నా దూరంగా ఉండి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవడం నాకు బెటర్ అనిపిస్తుంది. మంచి లాజిక్తో ఆలోచించాం మామ. కానీ నాకు డౌట్, స్టార్టింగ్లో తన వెంట పడుతున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు తను చేసే ప్రతి పని నీకు నచ్చింది కదరా? అంటే నీకు నచ్చినట్టుంటేనే లవ్వా, లేకపోతే అంతా చూసేసాం కదా అని చెప్పి డెసిషన్ తీసుకున్నావా? అది కాదురా, ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవడం లేదు. నన్నేం చేయమంటావు? వర్కౌట్ అయినప్పుడు అందరూ లవ్ చేస్తారు. వర్కౌట్ అవ్వకుండా ప్రాబ్లం వచ్చినప్పుడే కదా మీరెంత దగ్గర అయ్యారో తెలిసేది. తన వెంట పడుతున్నప్పుడు ఈ అమ్మాయితో లైఫ్ జర్నీ బాగుంటుందనే కదా స్టార్ట్ చేసావు. అలానే ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం కాదు అన్నీ సర్దుకుంటాయన్న హోప్ తనకు నువ్వు ఇవ్వాలి. నా ఫ్రెండ్ అలాంటి వాడు కాదు అని నేను అనుకుంటున్నాను. ఇంక నీ ఇష్టం.
ఏంటి సార్ ఇంత లేటు? నా మీద ఇంకా కోపం పోలేదా? ఆపవే, ఎప్పుడు ఏదో అనుకోకుండా ఖాళీగా ఉండవని అసలు. కాల్ లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవాలి? ఓ అదా, కార్తిక్ గారు లవ్ ప్రాబ్లం, వాళ్ళు విడిపోదాం అనుకుంటున్నారంట. ఆ డిస్కషన్లో పడి చూసుకోకుండా నీ ఫోన్ లేపలేదు. సారీ, నేను కోపమేమో అనుకున్నా. నీ మీద నాకెందుకు ఉండదు కోపం చెప్పు? గొడవైంది అంతే కదా. గొడవైంది అంతేనా? ఇంత పెద్ద గొడవైతే అలా ఎలా తీసి పడేస్తావు? నాకు గొడవ మ్యాటర్ కాదు కాబట్టి, నువ్వే ఇంపార్టెంట్ కాబట్టి. గొడవలే కావాలనుకుంటే రీజన్స్ వెతుక్కోవాలి. నాకు నువ్వు కావాలి కాబట్టి రీజన్స్ అవసరం లేదు. ఏంటో బాగా నచ్చేసావు. మరి నీ కోపం తగ్గిందా? లవ్ యూ. సరే, అర్థమైంది. అవునరా, నాకు డౌట్ రా. ఇంకేంటి లేట్, స్టార్ట్ చేయి. మనకు కూడా ఇలాగే గొడవచ్చి పెద్దగా విడిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనుకో, నన్ను వదిలేస్తావా నువ్వు? అసలు ఎలా వస్తాయి నీకు ఇలాంటి ఐడియాలు? కొంచెంసేపు అయినా బ్రెయిన్ కామ్గా ఉంచలేవా? ప్లీజ్ 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 చెప్పు 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 చెప్పు. సరే చెప్తా విను. ఒకవేళ అంత పెద్ద గొడవ వచ్చి విడిపోతే ఆగిపోతాను తప్ప వదలలేను. ఎందుకంటే డెసిషన్ నువ్వు తీసుకున్నావు కాబట్టి నో చెప్పను లేను, నువ్వే కావాలి డిసైడ్ అయ్యాను కాబట్టి వదులుకోను లేను. ఎందుకంటే నేను నమ్మింది ఏది నా నుండి దూరం అవ్వదనే నమ్మకం. ఆ నమ్మకం ఇచ్చింది నువ్వే కాబట్టి నువ్వు ఇలా వెళ్ళిపోయినా అలానే తిరిగి వస్తావు. నీ డౌట్ క్లియర్ అయిందా? హలో, నిన్నే. ఏంటో బాగా నచ్చేసావు. అలాగా? నీ ఏమని చెప్పను, ఎంతని దాచను, నీపై ఉన్న నా ప్రేమను. ఎక్కడ వెతకను నా పక్కనున్న జతను, నువ్వు దోచాక నా మనసును. నాదంటూ ఏది లేదే నువ్వంటూ కలిసాక, నీకంటే ఎక్కువ కాదే నీ తోడై నడిచాక. ఇది కలయో నిజమో తెలియదు కానీ, నీ పరిచయమే ఇస్తుంది హాయిని. ఆనందమో బాధో ఏదేమైనా, నీతో ఈ పయనం బాగున్నది. ఏమని చెప్పను, ఎంతని దాచను, నీపై ఉన్న నా ప్రేమను. ఎక్కడ వెతకను నా పక్కనున్న జతను, నువ్వు దోచాక నా మనసును. అలకలు ఎందుకే మాటి మాటికి, కాదనగలనా నీయే ఇష్టమైనా. గొడవలు పడినా వదిలిపోనుగా, కనబడనివ్వను నీకే కష్టమైనా. కలిసొస్తా ప్రతి అడుగు నీ వెంట నీడలా, నిలబడతా నేనెప్పుడు నీ చుట్టూ గోడలా. అనుమానం నీకెందుకే, నేనేం చేసినా నీ కోసమే. మనసు పెట్టి నువ్వు చూడవే, నా ఊపిరే నువ్వులే, నా కళ్ళలో నా నీ రూపమే. నీ ప్రేమని కోరానులే. ఏమని చెప్పను, ఎంతని దాచను, నీపై ఉన్న నా ప్రేమను. ఎక్కడ వెతకను నా పక్కనున్న జతను, నువ్వు దోచాక నా మనసును.
నాదంటూ ఏది లేదే నువ్వంటూ కలిసాక, నీకంటే ఎక్కువ కాదే నీ తోడై నడిచాక. ఇది కలయో నిజమో తెలియదు కానీ, నీ పరిచయమే ఇస్తుంది హాయిని. ఆనందమో బాధో ఏదేమైనా, నీతో ఈ పయనం బాగున్నది. నిన్నే కదరా లైఫ్లో ఫేస్లో చూసుకోమని నిబ్బా డైలాలు కొట్టారు. కట్ చేస్తే కలిసి వస్తున్నారు. సరే సరే, ఇష్టపడ్డాం కదరా, అంత ఈజీగా పోదులే. ఈ మాత్రం దానికి మధ్యలో మమ్మల్ని ఎందుకు సావగొడతారు? అంటే ఇప్పుడు అనవసరంగా కలిసామని ఫీల్ అవుతున్నారా? నువ్వు ఉండవమ్మా తల్లి, రెడీగా ఉంటావు ఫిట్టింగ్లు పెట్టడానికి. అలా రా దారికి. అయినా గొడవ పడిన ప్రతిసారి విడిపోవాలంటే ఈ పాటికి లవ్ స్టోరీస్ చాలా విడిపోయేవి తెలుసా? గొడవలు పడ్డా కూడా కలిసి ఉండాలని థాట్ ఉంటే బ్రేకప్ చెప్పుకొని బాధపడాల్సిన పని ఉండదు కదరా. ఇంతకీ ఈసారి కూడా నువ్వే కాంప్రమైజ్ అయ్యావా సార్? లేదు, ఈసారి నేనే మెసేజ్ చేశా. ఇంత మెచ్యూరిటీ వచ్చిందంటే రీజన్ ఏదో గట్టిగా ఉంటుంది. మ్యాటర్ ఏంటో చెప్పవా? ఎందుకు నాన్న ఎప్పుడూ రోజు ఇక్కడే కూర్చుని అలా చూస్తూ ఉంటావు? థ్యాంక్ యూ. ఆ నేచర్ని నా కళ్ళతో అలా చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంటుందమ్మా. అంతగా ఏముంది నీ వ్యూలో? గతంలో ఆ నేచర్ని మనం ఏదైతే బలంగా కోరుకుంటామో వాటిని మనకు అవసరమైనప్పుడు ఆ నేచర్ తిరిగిస్తుంది. మనకి ఏ సిచ్యువేషన్ వచ్చినా ఇక్కడికొచ్చి కూర్చుంటే చాలమ్మా, మనలో ఉన్న బాధలన్నీ పోయి మన మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది. నాకేం అర్థం కావట్లేదు నాన్న. ఒకప్పుడు నేను మీ అమ్మ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఇక్కడికే వచ్చి కూర్చుని ఒకరితో ఒకరి బాధని పంచుకున్నాం. కానీ తనెప్పుడిక్కడ లేదు కదా. నేనిప్పుడు ఏదైతే అనుకుంటానో నా మనసులో అది తనకు చేరుతుందని నా ఆశ. ఆ వ్యూ, ఈ ప్లేస్ నాకెంతో స్పెషల్. అర్థమైంది నాన్న. అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ప్రతిదీ మనకి పాజిటివ్గానే కనిపిస్తుంది. జస్ట్ ట్రై ఇట్ వన్స్ అమ్మా. ఓ అదా మ్యాటరు. లేకపోతే నువ్వు మెసేజ్ చేసి కలుద్దామన్నావేంటా అని నేను షాక్ అయ్యా. ఎక్కడి నుంచో పని చేయరా. గొడవ పడిన ప్రతిసారి అంకుల్ కాల్ చేసి మోటివేషన్ క్లాస్ ఇమ్మను, సెట్ అయిపోద్ది. మోటివేషన్ నానిచ్చినా కలవాలని నాకు అనిపించింది కాబట్టి నేనే చేశా. అమ్మాయి అనిపించుకున్నావా నువ్వు? కష్టం ఎవరిదైనా క్రెడిట్ మాత్రం చాలా కన్విన్సింగ్గా తీసుకుంటారా మీరు? మీరు కొట్టుకు చావండి, కానీ నన్ను మాత్రం ఎంటర్ చేయకండి. సరే, నాకు లేట్ అవుతుంది, వెళ్దామా మరి? సరే వెళ్ళాలి. మామా, నాకో డౌట్ అడగచ్చా? లేట్ ఎందుకు, స్టార్ట్ చేయి. వద్దంటే ఆగుతావా? అది కాదురా, ఈరోజు కాఫీ షాప్లో కనిపించిన అమ్మాయి నీకేమైనా తెలుసేమో అని అడుగుతున్నా. ఇంకా అడగలేదేంటా అనుకుంటున్నా. ఒక 2 times ఆ అమ్మాయి నాకు కనబడితే ఆ అమ్మాయి నాకు తెలిసినట్టేనా? అది కాదురా, తనని చూడగానే నందన ఫేస్ అలా మాడిపోయింది కదా, నీకు తెలిసేమోనని అలా అడిగా అంతే. అమ్మాయిలు కదా పొసెసివ్నెస్గా ఫీల్ అవుతారు. మేము అబ్బాయిలం కదా, మా క్లారిటీ ఉంటుంది. ఇది కాదు అదని చెప్పడానికి. చిన్న మ్యాటర్, వదిలే. మీ ఇద్దరి మధ్యలోకి థర్డ్ పర్సన్ ఎంట్రీ ఇస్తే ఏం చేస్తావురా? నేను వాడికి దూరంగా ఉండలేను. అలా అనేసి వాడి లైఫ్లోకి ఎవరైనా వస్తే తట్టుకోవడం కూడా కష్టమే. అలా ఆలోచిస్తేనే నా మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు. మరెందుకనే ఎవరో తెలియని అమ్మాయి కనిపిస్తే కూడా తన మీద డౌట్ పడుతున్నావు? డౌట్ కాదే, భయం. ఇప్పటి వరకు నా లైఫ్లో ఇలా ఉంటుందనేసి అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేదు. తను ఎన్ని డౌట్స్ పడ్డా నేను తప్పు చేయనంత వరకు మమ్మల్ని ఎవరూ విడితీయలేరు. గొడవ పడినప్పుడు మళ్ళీ కలిసినప్పుడు కొత్త ఫీలింగ్.
మళ్ళీ కొత్తగా లవ్ చేసుకుంటున్నట్టు. అందుకే వాడంటే నాకిష్టం. నీకిష్టమే గాని ఒకవేళ వాడు ప్రెషర్ ఫీల్ అయితే లైఫ్లో పాస్ట్ లైఫ్ హ్యాపీగా ఉండేది అనే సిచ్యువేషన్ మాత్రం రానివ్వద్దు. తను ఎన్ని అనుకున్నా అది నాది అని ఎంత గట్టిగా నమ్మానో అదే ప్రతిసారి మమ్మల్ని కలుపుతుంది. సో ఇది పెద్ద మ్యాటర్ కాదు. సరిపోయిందే, మీకు గొడవలు మాకి డైలాగులు. అయినా ఫ్రెండ్ క్యారెక్టర్స్కి సపరేట్ సీన్స్ ఉండవేంటే? జోకర్ సీన్స్ ఉన్నాయిగా, అందులో హీరోలు మీరేగా. హలో, చెప్పరా. ఎంతసేపే? వచ్చేస్తున్నా. వెయిట్ చేస్తున్నా. 5 minutes వస్తున్నా. సర్రా. హాయ్. హే హాయ్. బాయ్. సరే బాయ్ మరి. ఎవర్రా అమ్మాయి? ఆ అమ్మాయి ఎవరో నాకెలా తెలుస్తుంది? ఎవరో తెలియకుండానే కాఫీ షాప్కి వెళ్తే కాఫీ షాప్కి, ఎక్కడికి వెళ్తే అక్కడికొచ్చి డాష్ ఇస్తుంది కదా. మరెవరో తెలియదన్నా? నందనా, నువ్వు అనుకున్నట్టు ఏం లేదు అక్కడ. కళ్ళతో చూసాక కూడా ఇంకా నన్ను నమ్మించాలని చూడకునందు. తనెవరో నిజంగా నాకు తెలియదు నందనా, నిజంగా నాకు తెలియదే. ఇన్ని రోజులు నేను నమ్మని చూడనందు. నమ్మకం అనేది మాటల్లోనే ఉంటుందని ఈ రోజే అర్థమైంది. ఛీ నందనా, నా మాట విను. చెయ్యొదులు, చెయ్యొదులు, చెయ్యొదులు. హే, జస్ట్ లిసన్ వాట్ ఐ యామ్ గోయింగ్ టు సే. చెప్పు. యాక్చువల్లీ వాట్? నువ్వు దూరం అవ్వద్దని ఇన్ని రోజులు పొసెసివ్నెస్ చూపించా, కానీ అదే నిజమైంది. కావాలని మనకు మాత్రమే అనిపిస్తే చాలదు, ఎదుటి వాళ్ళకు కూడా మనం కావాలి అనిపించాలి. అప్పుడే రిలేషన్ నిలబడుతుంది. పేర్లు కలిసాయి కానీ మనం కలవలేదు. ఇట్స్ టైమ్ టు డిసైడ్. గుడ్ బై. ఏదైనా సరే నాతోనే అనుకున్న పర్సన్ పక్కన వేరే వాళ్ళు వస్తే తట్టుకోలేమంటే మాటలకే అనుకున్నా, కానీ నా పర్సన్ వేరే వాళ్ళకి దగ్గరగా కనిపిస్తే కానీ అర్థం కాలేదు ఆ పెయిన్ ఎంత గట్టిగా ఉంటుందో అని. మనిషితో గొడవలు పడితే కలిసిపోవచ్చు, కానీ మన అనుకున్న మనిషి మారిపోతే భరించడం కష్టం. నమ్మకం లేదా నీకు నన్నిలా వేధిస్తావే, ఎంతలా ఓదార్చాలి నన్నే నేనిలా. మనిషిగా బ్రతికున్నానే మనసునే చంపేశావే, కన్నులే తెరిచి నువ్వే చూడవా నిజమైనా. తప్పంతా నాదేనంటే తట్టుకోలేకపోతున్నా, జరిగేదంతా నిజమంటేనే నమ్మలేకపోతున్నా, నమ్మలేకపోతున్నా. తారరరారరా, తారరరారరా, రేయ్, తీసుకో. ఎరా, ఇంకా తన గురించి ఆలోచిస్తున్నావా? ప్రేమించాను కదరా, అంత ఈజీగా మర్చిపోలేను. తనైనా అర్థం చేసుకోవాలరా కొన్నైనా. కానీ నువ్వు చేయని దానికి ఇంతలా బాధపడుతున్నావు అంటే ఇది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. తన కోపంలో అన్న మాటల్లో ప్రేమ ఉందో లేదో తెలియదు, కానీ తన బాధతో అన్న మాటల్లో ఖచ్చితంగా ప్రేమ ఉంది మామ. తను నన్ను ఎంత ప్రేమించి ఉండకపోతే నా పక్కన వేరే అమ్మాయిని చూడ్డానికి కూడా ఇష్టపడదు.
ఎలా రా ఇన్ని రోజులు ఎవరికి చెప్పకుండా ఉంటావురా? తనతో చెప్పి కన్విన్స్ చేయొచ్చుగా. కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు, కొంతమందికి ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. అందరికీ మనం అర్థం అవ్వము. అందుకే ఆర్గ్యూ చేయడం అనవసరం అనిపించింది. ఓకే నువ్వే కరెక్ట్ అని వదిలేయాలి. తనకి నేనంటే ఏంటో తెలిసినప్పుడు ఇద్దరం హ్యాపీగా ఉంటాం. మరి నువ్వంటే అంత నచ్చినప్పుడు కనీసం నీ గురించి ఆలోచించలేకపోయిందేంట్రా? నువ్వు జాగ్రత్తగా ఉండు, నీకు నేనున్నా అనే స్టేజ్ నుండి నీ ఇష్టం వచ్చింది చేసుకో, నాకు అనిపించుకు అనే స్టేజ్ వరకు వచ్చింది. ఇంకేం ఆలోచించమంటావురా తన గురించి? నువ్వేంట్రా లోపలంత లవ్ పెట్టుకుని ఇంత సింపుల్గా మాటలు చెప్పేస్తున్నావు? ఏమోరా, ఏం లైఫ్ రా నాది. కొంచెం హ్యాపీగా ఉంటే చాలు, కష్టాలన్నీ లొకేషన్ వెతుక్కుంటూ వచ్చేస్తాయి. సరే అన్నీ సెట్ అవుతాయి కానీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి. చేర్స్. మా టేక్ దిస్ కాఫీ. ఏమైంది? కొన్ని రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా డల్గా ఉంటున్నావు. అదేం లేదు నాన్న. నువ్వేమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నావమ్మా? లేదు. నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అమ్మా? నేను నీ ఫాదర్లా అడగట్లేదు, ఒక ఫ్రెండ్లా అడుగుతున్నాను. ఇక నీ ఇష్టం. నందు ప్రతిదానికి ఇది కాదు అది కాదు అని తప్పును కప్పుపుచ్చుకోవడానికే ట్రై చేస్తాడు, కానీ సరిగ్గా లేడు. ఓకే, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేస్తావా? సరే నాన్న, అడుగు. స్టార్టింగ్ డే నుంచి ఇప్పటి వరకు తనలో ఏదైనా చేంజెస్ చూసావా? పర్టికులర్ సిచ్యువేషన్లో నిన్ను అవాయిడ్ చేశాడని ఎప్పుడైనా అనిపించిందా? లేదు నాన్న. ఎప్పుడైనా గొడవయ్యాక కలిసినప్పుడు ఏం కానట్టు నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తాడు. కనీసం నా మీద కోపం కూడా రానివ్వకుండా చూస్తాడు. నా మీద కోపం ఉంటే గట్టిగా అరిచి కోపం తెచ్చుకోవాలిగా, అది కూడా లేదు. హీ ఈజ్ సచ్ ఎ మ్యానిపులేటర్, ఈడియట్, వేస్ట్ ఫెలో, డాంకీ ఫెలో. కరెక్టేరా, వాడు చీటరే, నాకు అర్థమవుతుంది. అదే కదా నాన్న నేను చెప్పేది. అందుకే వదిలేసి వచ్చేసా. అవునమ్మా, ఎంత చీటర్ కాకపోతే నువ్వింత కోపం చూపెట్టినా నువ్వే కావాలి అంటున్నాడంటే అవును, నిజంగా పెద్ద చీటరే. మీ ఇద్దరి మధ్య లవ్ లేకపోవడం కాదు, అనుమానం, ఓవర్ పొసెసివ్నెస్ ఉన్నాయి. వాటి వల్ల తను చూపించే తేదీ కనబడలేదు. ఒకసారి కూల్గా ఆలోచించు, నీకే తెలుస్తుంది. మీకు మీరు ఎక్కువగా ఆలోచించుకోవడం వల్ల, లేనివి కూడా ఉన్నట్టు అనుకోవడం వల్ల అసలైన మీ బాండింగ్ని నువ్వు చూడలేకపోతున్నావు. ఒక రిలేషన్షిప్లో గొడవలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలుసారా? మ్యాక్సిమం కేసెస్లో థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు. కానీ మీ రిలేషన్షిప్లో తన మీద నువ్వు పెంచుకున్న అతి నమ్మకం, అతి ప్రేమ వల్ల ఇన్ని డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. అయినా వాడు ఎలాంటివాడో ఇన్ని రోజులు ట్రావెల్ చేసిన నీకు చెప్పాల్సిన అవసరం లేదురా, నువ్వే ఆలోచించు. గొడవలు పడితేనే లవ్ ఉంటుంది అనుకునే వాళ్ళు ఉన్నారు, గొడవలు పడకుండా రాణిలా చూసుకుందాం అనుకునే వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసే ఆ అబ్బాయి రెండో రకమేమో. చివరిగా ఒక మాట చెప్తున్నానమ్మా, నువ్వు కళ్ళతో చూసేది నిజం కాదు, చెవులతో విన్నది నిజం కాదు. నీకు అసలు నిజం తెలియాలంటే నువ్వు లవ్ చేసిన నీ హార్ట్ని అడుగు, అప్పుడు నీకు నిజం తెలుస్తుంది. ఒకవేళ అంత పెద్ద గొడవ వచ్చి విడిపోతే ఆగిపోతాను తప్ప వదలలేను. ఎందుకంటే డెసిషన్ నువ్వు తీసుకున్నావు కాబట్టి నో చెప్పను లేను, నువ్వే కావాలి డిసైడ్ అయ్యాను కాబట్టి వదులుకోను లేను.
అమ్నీషియా పేషెంట్. లాస్ట్ మంత్ కార్ యాక్సిడెంట్లో తన హెడ్కి ఇంజురీ అయింది. నందాని ట్రీట్ చేసిన డాక్టర్గా ఫ్రీక్వెంట్గా తనని అబ్జర్వ్ చేస్తున్నాను. రే, నేనిలా మాట్లాడుతుంటే నువ్వలా వెళ్ళిపోతున్నావు? రే, ఏంటిది? ఏడుస్తున్నావా? నిన్ను చాలా బాధ పెట్టా. సారీరా, తప్పు నాదే. నువ్వు అలా వెళ్ళిపోతే నా సిచ్యువేషన్ ఏంటో ఒక్కసారి ఆలోచించావా? నీకెంతలా ఎడిక్ట్ అయ్యానంటే నాకు లోపల ఎంత బాధ వచ్చినా చెప్పుకోవడానికి ఎవరు లేకుండా అలా చేసేసి వెళ్ళిపోతే ఎలా? నేను బాధపడుతుంటే నన్ను ఓదార్చడానికి నా చుట్టూ చాలామంది ఉన్నా నువ్వు వస్తావని ఎదురు చూడని టైమే లేదు తెలుసా? నువ్వు లేవు అనే బాధ కంటే నువ్వు చేసిన అల్లరి గుర్తొచ్చిన ప్రతి మూమెంట్ నాకు నరకంలా అనిపిస్తుంది తెలుసా? అర్థమైంది అంటున్నావు కదా, నేను లేకుండా వీడు ఎలా ఉంటాడనే థాట్ అయినా కనీసం వచ్చిందా నీకు? నువ్వు గొడవపడి వెళ్ళిన ప్రతిసారి ఈ తింగరి తిరిగి వస్తుందనే నమ్మకం ఉండేది. నమ్మించావా అని చెప్పి నువ్వు గట్టిగా అరిచావు చూడు, అప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు నమ్మకం పూర్తిగా పోయింది. నువ్వు పక్క నుండి హ్యాపీగా ఉన్నప్పుడు నీకన్నా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతాను. నువ్వు బాధపడినప్పుడు నీకన్నా ఎక్కువగా బాధపడతాను. నువ్వు గొడవ పడిన ప్రతిసారి నువ్వు ఎక్కడ దూరం అవుతావు అని చెప్పేసి నేను పడే టెన్షన్ అంతా ఇంత కాదు. నువ్వు గొడవ పడిన ప్రతిసారి ఎలారా నార్మల్గా ఉంటావని చెప్పి అడుగుతూ ఉంటావు కదా, గొడవ నీతో పడినప్పుడు తర్వాత వచ్చే హ్యాపీనెస్ కూడా నీతోనే కదా నందనా? సారీరా.